హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి మేమైతే మా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకుని మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మా పిన్ని వాళ్ళు వనస్థలిపురంలో ఉంటారు. సో అక్కడ నుంచి మేము కార్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. పిన్ని వాళ్ళతో కలిసి అయితే వెళ్తున్నాము. అందుకని ఇక్కడికి వచ్చాము. మెట్రోలో వద్దామంటే మళ్ళీ 2-3 ఆటోలు మారి మెట్రో ఎక్కి మళ్ళీ అక్కడ దిగి మళ్ళీ 2 ఆటోలు మారి రావాలి. ఏదైనా అదే ఛార్జ్ అవుతుందని ఇంకా డైరెక్ట్గా ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. మేము ఇక్కడికి 9 కల్లా వచ్చేసాం పిన్ని వాళ్ళ ఇంటికి. పిన్ని వాళ్ళు వనస్థలిపురంలో ఉంటారు. ఇంకా లగేజ్ అంతా అయితే మా తమ్ముడు అయితే కారు బ్యాక్ సైడ్ సర్దుతున్నాడు అనమాట. చాలా లగేజీ ఉంది. ఒకటి తీసినా ఒకటిది పట్టట్లేదు అనమాట. సో పట్టియడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఇక దీంట్లో అయితే మా పిన్ని వాళ్ళ చెట్న మ్యాంగోస్ అయితే వచ్చినాయి అనమాట. బంగినపల్లి మామిడికాయలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట. సో ఇవైతే 2 డేస్ ముందు కోసారనమాట. ముగ్గుతాయి అనుకుంటే ఇంకా ముగ్గలేదు. ఇంకా ఊరు వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఉంటే పాడవుతాయని ఇంకా ఊరైతే తీసుకెళ్తున్నాం. ఈ చెట్టు అనమాట. మా పిన్ని వాళ్ళు ఇక్కడ రెంట్కుంటారు, ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో ఈ చెట్టువేనమాట ఈ మ్యాంగోస్ అన్నీ. సో మేము కార్లో తినడానికి 2 మ్యాంగోస్ అయితే తీసి పెట్టాను. ఉప్పు కారము పొట్లం కట్టుకున్నాం అనమాట. మళ్ళీ వెనకెళ్ళి డిక్కీలోంచి తీయాలంటే కష్టమని. మా లగేజ్ సర్దడం ఇంకా అవ్వలేదు, పట్టిస్తూనే అన్నారు. మా పిన్ని బకెట్లు ఉన్నాయన్నమాట. కొన్ని బకెట్లు అవి ఊర్లో అమ్మమ్మ వాళ్ళు వాడుకుంటారని, మళ్ళీ వచ్చేటప్పుడు కారము పచ్చళ్ళు అవి పట్టించుకుంటారంట అక్కడ పిన్ని వాళ్ళు. మామిడికాయ పచ్చడి మిగతావి. అందుకని ఆ బకెట్లు కూడా తెచ్చుకుంటుంది, మినుములు గట్రా తెచ్చుకోవడానికి. సో ఇంకా కార్లో అయితే జర్నీ స్టార్ట్ అయింది. ముందైతే మా పిన్ని కూర్చుంది, ఇంకా మేమైతే వెనక్కి కూర్చున్నాం. దీక్షితల్లి, నేను, మా చెల్లి, మా తమ్ముడు. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో 3 రోజులు సంబరాలు ఉన్నాయన్నమాట. సో అందుకోసమనే వెళ్తున్నాం. యాక్చువల్గా అయితే నాకు హెల్త్ బాగోక వెళ్ళకూడదు వెళ్తా అనుకుని చాలాసార్లు వెళ్ళొద్దు అనుకుని ఎలా అయితే ఇంకా బయలుదేరామన్నమాట. మా తమ్ముడు కూడా వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళమే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కుదరదు అనుకున్న వాళ్ళమే. సో మేము ఊరికి దగ్గరకు వచ్చిన తర్వాత మాకు దారిలో కోతులు కనిపించినాయి అనమాట. ఒకటి కాదండి, చాలా కోతులు రోడ్ల మీదకి వచ్చేసినాయి. సమ్మర్ కదా, వాటికి ఫుడ్ దొరక్కో మరి ఎందుకో చాలా అంటే చాలా కోతులు ఇదిగో ఇట్లా ఉన్నాయి. మా దగ్గర పుచ్చకాయ ముక్కలు ఉన్నాయన్నమాట. మేము కార్లో తిందామని కోసుకొచ్చినాం. ఇంకా సగం తిన్నాం, ఇంకా సగం తినలేదు. ఇంకా అవి తినం మేము. ఇంకా వాటికన్నా వేద్దామని ఇంకా మా బాబాయ్ అయితే కారు దిగాడు. అందరం అయితే దిగలేదు. చాలా ఉన్నాయి కోతులు, ఎక్కడ మీదకి వస్తాయోనని. ఇదిగోండి చక్కగా తీసుకుని అయితే తింటున్నాయి పుచ్చకాయ ముక్కలు అయితే ఇవి. ఇక మొత్తం డబ్బా అంతా వేస్తాడు చక్కగా. అన్ని కోతులు అయితే వచ్చి తీసుకు తింటున్నాయి. దారిలో వెళ్ళేవాళ్ళు ఇలా ఏదో ఒకటి అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి అయితే వేస్తుండండి. చాలా వరకు ఇంతకు ముందు కూడా చూసాం మేము. ఇంకా మేము కూడా మా దగ్గర ఉన్న పుచ్చకాయ ముక్కలు అవన్నీ అయితే వేసాం. పక్కనే కాలువ ఉందన్నమాట. ఇంకా 1 అవర్లో మేమైతే ఊరైతే వెళ్ళిపోతాము. ఇంకా 1 అవర్ జర్నీ ఉందన్నమాట. కార్లో జర్నీ సమ్మర్లో మామూలుగా లేదు. ఎంత ఏసీ ఉన్నా ఏసీ కూడా సరిపోవట్లేదు అన్నట్లుంది. ఊరు వెళ్ళాలంటేనే భయమేస్తుంది. కానీ అందరము మా పిన్ని వాళ్ళ అందరం ఒకే చోట ఉంటాము. పదానికి రామని ఇంకా మేము కూడా అయితే బయలుదేరైతే వెళ్తున్నాము. ఈ వెళ్ళే దారిలో చూడండి చెట్లు చుట్టూ ఎంత బాగుంటుందో వ్యూ అయితే. ఇంకా ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి సో ఈవినింగ్ కూడా కొంచెం చల్లబడి బాగుందన్నమాట వ్యూ చూడడానికైతే. సో ఇంకా సాయంత్రం పూట అయితే మా పిన్ని ఇంకొక పిన్ని అనమాట. సో ఆ పిన్ని అయితే చపాతీలు కాలుస్తుంది. గ్యాస్ ప్రాబ్లం ఉంది కదండి, అందువల్ల పొయ్యి మీద అయితే కాలుస్తుంది, కట్టెల పొయ్యి మీద చపాతీలు అందరికీ. ఒక ఇద్దరు కానీ చపాతీలు మొదలేస్తే మా బాబాయ్ వాళ్ళకని మా పిన్ని అందరం ఇంకా చపాతీ తింటామంటే ఇంకా మళ్ళీ అందరి కోసం అయితే కాలుస్తుంది చపాతీలు. ఈ పిన్ని కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు పాత వీడియోస్లో చూసే ఉంటారు. ఇంకోండి మా దీక్షితల్లి అయితే ఇంకా ఆటలు మొదలెట్టేసేసింది. ఇంకా అమ్మమ్మ వీళ్ళంతా అయితే తినేస్తుండ్రు. టైంకి షుగర్ అది ఉంది అమ్మమ్మకి. సో టైం టు టైం తినేయాలన్నమాట. ఇవి అరటిపళ్ళు అయితే తెప్పించారు. సంబరాలు కదా, దేవుడికి అవి పెట్టడానికి పచ్చివి ముగ్గ పెడుతున్నారనమాట. వీటిని చాలా ఉన్నాయి. ఒక 2 గెలల దాకా ఉన్నాయండి అరటిపళ్ళు అయితే.
మా అమ్మ వాళ్ళు మొత్తం 5 అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట. సో అన్ని ఫ్యామిలీలు వస్తే ఇల్లు సరిపోతుందా అండి? సరిపోదు. మ్యాక్సిమం సమ్మర్లోనే ఎక్కువ శాతం కలిసేది కూడా. సో సమ్మర్ వస్తే ఇంకా ఇట్లా పైన పక్కలేసుకోవడమే అనమాట. ఇంకా పైన పడుకోవడమే మంచిగా ఉంటుంది. మా చిన్నప్పుడు కూడా మేము ఇలాగే పైన పడుకునే వాళ్ళం సమ్మర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా తమ్ముళ్ళు చెల్లిళ్ళు అక్కలు అందరం అయితే కూర్చుని ఇంకా మీటింగ్స్ పెట్టి మంచిగా అయితే వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మా పిన్ని వాళ్ళ పని అయితే వంటలు వండడం కడగడం ఇంకా ఇవే అనమాట. వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కళ్ళే చేయాలంటే అవ్వదండి. తలొక పని చేసుకుంటేనే అవుతుంది ఇంతమందిలో. మా దీక్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. చక్కగా ఆడుతుంది అనమాట. మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లి అనమాట. నాకు పిన్ అవుతుంది కానీ నాకంటే చిన్నది. సో వాళ్ళ కొడుకు అనమాట. ఇప్పుడే మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారనమాట ఈరోజే. ఏమండి మా జయసాయి ఇంకా మామూలుగా లేదు, ఒక్క చోట ఉండడు. మా దీక్షి ఎప్పుడు వస్తాడు తమ్ముడు అని అడుగుతూనే ఉందన్నమాట. ఇవాళ వస్తారని చెప్పాను. మమ్మీ తమ్ముడు ఎప్పుడు వస్తాడని. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక పైన మామూలుగా ఆటలు లేవు. పైన సోవలు ఉన్నాయండి. ఇదిగో మా జయసాయి వీళ్ళ పిల్లలు దీక్షి వీళ్ళందరూ తెగ తిరిగేస్తుండ్రు. వాళ్ళకేమో తెలీదు ఎక్కడ పడతారో అని. ఇంకా మా పిన్ని తెచ్చిన బకెట్లన్నీ ఈ పైన తెచ్చి దొబ్బరిచ్చామన్నమాట. వేళ్ళతో జాగ్రత్తగా ఉండాలని. పైన చూడండి చందమామ ఎంత బాగా కనిపిస్తుందో. పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుండ్రు అనమాట. ఇది మేము వెళ్ళిన రోజు అండి. ఆ తర్వాత రోజు సముద్రం దగ్గరికి అయితే ఊర్లో ఉన్న అందరూ వెళ్తారండి. ఊర్లో ఉన్న అందరూ ఊరికి వచ్చిన వాళ్ళు ఆ సంబరాలకి 15 ట్రాక్టర్లో ఏమో పెట్టారండి. ఇలా వరుసనే ట్రాక్టర్ల మీద అయితే అమ్మవారిని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి సముద్రం దగ్గర పూజలు అవి చేసి తీసుకొస్తారనమాట. సో మేము కూడా ట్రాక్టర్లోనే వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు అయితే అసలు ఎంత ఎండ ఉందోనండి, వామ్మో. మాకు ముందే తెలిసి ఇట్లా ట్రాక్టర్లోనే వెళ్తారని. అంతకుముందు కూడా మాకు ఐడియా ఉంది కదా. సో మేమైతే ఒక గొడుగు అయితే తెచ్చుకున్నాము. పిల్లలు ఉన్నారు కదా, మేమైతే ఎలా అయినా ఉంటామని. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్ గొడుగు అయితే వేయలేదండి. ఇంకా ఎండలు తట్టుకోలేక మళ్ళీ గొడుగేసాము. ఇంకా మేమైతే బీచ్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇది దగ్గర ఉన్నది చూడండి. ఇంకా అటు సైడ్ కొంచెం ముందుకెళ్తే ఇంకా బీచ్ కనిపిస్తుంది. కానీ ఎండ మాత్రం అసలు పేలిపోయిందండి. పిల్లల్ని వేసుకుని వెళ్ళడం చాలా కష్టం. గొడుగు అయితే మాకు బాగా హెల్ప్ చేసింది, లేకపోతే మామూలుగా ఉండేది కాదు. ఊరు జన్మంతా ఇక్కడే ఉన్నారు చూడండి ఈ బీచ్ దగ్గరే. దండి బీచ్ ఏదో అంటారండి దీని పేరు. కానీ వాటర్ అయితే చాలా మురికిగా ఉన్నాయి. కానీ మా దీక్షి ఎప్పుడెప్పుడు సముద్రంలోకి వెళ్దామా అని మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగా ఆడారు దీక్షి వాళ్ళ తమ్ముడు అయితే. వీడు వచ్చేసరికి దీక్షకి మామయ్య అవుతాడనమాట. చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ చెల్లి కొడుకు. పండు పేరు వచ్చేసరికి లోహిత్ అనమాట. ఇంటి దగ్గర అందరు పండు అంటారు. చాలా బాగా దీక్షి ఏజే అనమాట. దీక్షి కంటే 6 మంత్స్ 5 మంత్స్ పెద్దోడు. సో బాగా ఆడతారు ఎప్పుడు ఊరు వెళ్ళినా. ఇదిగోండి మా జయసాయి కూడా ఫస్ట్ దగ్గర ఆడారు, కానీ తర్వాత ఇంకా ఆడదాం అని చాలా గంటన్నర పైన ఆడారండి దీక్షి వాళ్ళు. దీక్షి అయితే అప్పుడు కూడా రాను అంటే తీసుకెళ్ళి బలవంతంగా స్నానం చేయించాము. భయపడుతుందేమో అనుకున్నాను దీక్షి. చిన్నప్పుడు ఒకసారి అట్లా వచ్చాము ఇలాగే సంబరాలప్పుడు. బట్ అప్పుడు ఇంత ఊహలేదు దీక్షకి. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఊహ తెలిసినాక ఇలా మునగడము, ఇలా సముద్రంలో భయం లేకోకుండా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. మా జయసాయి కూడా ఇసుకేసేస్తున్నాడు అనమాట. మా దీక్ష తల నిండా ఇసుకేస్తాడు వీడైతే. ఇది మునిగినంతసేపు బాగానే ఉంటుందండి. ఎండ కదా, ఎక్కడ నుంచోడానికి కూడా నీడ ఉండదు, మామూలుగా లేదనమాట తర్వాత. సో అందరు పసుపు కుంకుమ జాకెట్ చీర వదిలే వాళ్ళు సముద్రం దగ్గర వదులుతారనమాట దండం పెట్టుకుని. సో మా చెల్లి వాళ్ళు కూడా వదిలొచ్చారు, మా అమ్మమ్మ వాళ్ళు. అలాగే తర్వాత మా అమ్మ నాకు తీసుకొచ్చేస్తే నేను కూడా అయితే సముద్రం దగ్గరికి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి సముద్రం తల్లికి అయితే వదులుతారనమాట. ఎలా అంటే అలా ఆడుకున్నారు పిల్లలు అయితే, బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఆ రోజు అక్కడ నుంచి ఇంకా మళ్ళీ రిటర్న్ ఊరేగింపుతో వెళ్తాము, మళ్ళీ అలాగే రిటర్న్ రావాలి. ఇవి వచ్చేసరికి ఈతపళ్ళు అనమాట. మంచిగా బాగా తయారై ఉన్నాయి, కోసుకొచ్చారు. కాకపోతే ఇంకా మొగ్గలేదు ఇవి. వీటిని మొగ్గేయాలని అన్నారు. సో అవైతే మొగ్గేయమని అయితే పక్కన పెట్టాము. ఇది వచ్చేసరికి ఆ రోజు సాయంత్రమేనమాట.
అమ్మవారిని ఊరేగించి వచ్చాం కదండి సముద్రం దగ్గర. ఆ రోజు నైట్ ఇలా బజార్కి అమ్మవారు వస్తాయి, అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకెళ్తారు. సో బాగా డీజేలు డ్యాన్సులతో అయితే తీసుకెళ్తారు. మా చెల్లి వాళ్ళు మొక్కుకున్నారనమాట ఈ అమ్మవారికి, మా జయసాయి కోసము మేకనిస్తామని. సో మా చెల్లి వాళ్ళకు కూడా మొక్కు, మా అమ్మమ్మ వాళ్ళు కూడా అలాగే మేకనిస్తుండ్రు. సో ఇది వచ్చేసరికి మా చెల్లి వాళ్ళ ఓన్ హౌస్ కాదు, వాళ్ళు ఇంకొక మామయ్య వాళ్ళది. మా చెల్లి వాళ్ళది ఇదే ఊరు అనమాట. కాకపోతే ఇక్కడ ఉండట్లేదు, వారు గుంటూరులో ఓన్ హౌస్ కట్టుకుని ఇంకా అక్కడే ఉంటుండ్రు. సో మొక్కు తీర్చుకోవడం, వాళ్ళ మామయ్య వాళ్ళ హౌస్ దగ్గర అయితే మొక్కు తీర్చుకుంటున్నారు. ఇంకా మా ఇంటికి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. మా ఇంటి దగ్గరకు కూడా వచ్చేసింది. చూడండి అందరు మెట్ల మీద ఎలా కూర్చున్నారో. ఎదురు 2-3 ఇళ్ళ ముందు ఉందన్నమాట. మా వాళ్ళంతా ఇంకా లేపేశారనమాట, అమ్మ వాళ్ళందరి దగ్గరకు వచ్చేసిందని పడుకున్న వాళ్ళని. ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం మా ఇంటి దగ్గరకు వస్తే అమ్మవారికి దండం పెట్టుకుందాం, కొబ్బరికాయ అది కొట్టని. సో వాళ్ళల్లో మా తాతయ్య కూడా ఉన్నాడండి. ఇటు నుంచి మూడో అతను మా తాతయ్య అనమాట. మా తాతయ్య కూడా ఇలా వీళ్ళని ఏదో అంటారండి, ఇలా అమ్మ వాళ్ళని పట్టుకోవడానికి నిష్టగా చేస్తారు. ఒక 10 days నుంచి ఉపవాసాలు అలా చేస్తూ ఉంటారు, నేల మీద పడుకుంటారు. సో మా ఇంటికి వచ్చేసింది అనమాట. ఇంకా మా ఇంట్లో అందరము కొబ్బరికాయ అది కొట్టి దండం అది పెట్టుకుంటున్నాము. ఫస్ట్ అయితే మా అమ్మమ్మ అయితే దేవుడికి కడ్డీలు అవి వెలిగించి పసుపు కుంకుమ వేసి నీళ్ళ దారపోసి చేస్తుందన్నమాట. తర్వాత పిల్లలం అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే చేస్తున్నాం. నేను కూడా వెళ్ళాను అనమాట కిందకి, మా దీక్షతో కూడా దండం పెట్టిద్దామని. ఇంకా నేను మా దీక్ష కూడా పసుపు కుంకుమ అది వేసి దేవుడికి అయితే దండం అయితే పెట్టుకున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ కూతుర్లు 5గురు ఉన్నారు కాబట్టి 5 ఫ్యామిలీలు చేసేసరికి దండాలు పెట్టుకుని పసుపు కుంకాలు వేసేసరికి చాలా టైం పట్టింది మా ఇంటి దగ్గరే. మా దీక్షి తల్లి కూడా నిద్రపోలేదు పడుకోమంటే, ఇంకా మెలుకుతూనే ఉంది. ఇంకొకసారి దేవుడిది అయిపోయిన తర్వాత పడుకోబెడదామని ఇంకా అంతే వదిలేసాను. చక్కగా వచ్చి నాతో పాటు అయితే దండం అది పెట్టేసుకుంది. ఇది వచ్చేసరికి ఆ తర్వాత రోజు మా అమ్మమ్మ వాళ్ళు దగ్గర ఒక 150 మంది 200 మంది వరకు అయితే భోజనాలు అయితే చెప్పుకున్నారు. 150 మెంబర్స్ ఏమో, సరిగ్గా నాకు ఐడియా లేదు. సో భోజనాలు అది వండిస్తున్నారనమాట. భోజనాలు వండే వాళ్ళతో మటన్ కర్రీ అనమాట. చెప్పాను కదండి మేకన్ అది తీసుకెళ్ళామండి. నేను వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే బాగా ఎండ, కాళ్ళు కాలిపోతున్నాయి, చెప్పులు లేకుండా వెళ్ళారనమాట చాలామంది. మేమైతే వెళ్ళలేదు. గోంగూర, సాంబారు, బగారా రైస్, మటన్ కర్రీ చేశారనమాట. ఇంకా పెరుగు చారు, అన్ని ఐటమ్స్ అయితే మంచిగా కుదిరినాయి, చాలా బాగా. ఇది వచ్చేసరికి పెరుగు చారు ప్లస్ మళ్ళీ పెరుగు కూడా పెట్టారు. ఆ తర్వాత రోజు అలా మా మామయ్య వాళ్ళ మ్యాంగో తోటకైతే వచ్చాము. చిన్నదేనండి, చాలా కాయలు ఉన్నాయి, చిన్న తోట. రకరకాలు ఉన్నాయి, తీపి ఉన్నాయి, పులుపు ఉన్నాయి, అన్ని రకాల మామిడికాయలు అయితే ఉన్నాయి, రసాలు, పచ్చడి కాయలు. సో మేము పచ్చడికి కొన్ని కాయలు కోసుకుందామని అయితే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి కాయలు, నాకైతే అన్నీ తెంచేయాలనిపిస్తుంది అనమాట, అంత బాగున్నాయి కాయలు అయితే. మా పిన్ని వాళ్ళు పచ్చడి పట్టుకుంటామన్నారు, అలాగే నేను కూడా పచ్చడి కోసం అయితే కొన్ని కాయలు అయితే కోద్దామని అయితే చేలోకి అయితే వచ్చాము. ఇంకా పులుపు చెట్టు ఏదో అడిగి ఇంకా కాయలు అయితే కోయడం మొదలు పెట్టాము. సో ఇంకా కాయలు కోసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. మా పిన్ని వాళ్ళు ఏమో ఇక్కడే పట్టేసుకున్నారు, నేనేమో మా అత్తయ్యతో పట్టించుకుందామని కాయలు అయితే తీసుకెళ్ళాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా రిటర్న్ కూడా అయిపోయాము మేము ట్రైన్లో జర్నీ. ఈసారి ఏసీ దొరకలేదండి, నార్మల్ దాంట్లో చేసుకుని వెళ్ళాము. ఎండాకాలం కదా, అసలు మామూలుగా లేదనమాట. ఇంకా నేను పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని